మొత్తం 4 ఫ్లోర్లు ఉంటాయి, కానీ ఫ్లోర్కి మాత్రం ఒకటే ఫ్లాట్ అనమాట. మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికి మిమ్మల్ని అయితే తీసుకుని వచ్చినాను. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది అపార్ట్మెంట్. సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే ఒక 4 ఫ్యామిలీలు కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. అంటే 4 ఫ్లోర్లే ఉన్నాయి, ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్లాట్ అనేది. ఇది మొత్తం ఎక్కడ ఉంది ఏంటిది ఇవన్నీ మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఒకసారి ఎలివేషన్ చూద్దాము. ఎలివేషన్ చూసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. పదండి. చూస్తున్నారు కదా ఎలివేషన్ అనేది ఎంత చక్కగా ఉందో. ఇది మొత్తం కూడా 3 BHK ఫ్లాట్స్ అండి. ఇది మొత్తం కూడా శ్రీనివాస హైలైట్స్ అని ఉంటుంది. మీకు ఇది వృద్ధి ప్రాపర్టీస్ వాళ్ళు పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, తనకు కాల్ చేయండి. పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారండి. ఇది మొత్తం కూడా 333 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. అయితే అమ్యూనిటీస్ విషయానికి వస్తే కార్ పార్కింగ్ ఉంటుంది, CCTV ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, వాటర్ కనెక్షన్ అండ్ బోర్ వాటర్ కూడా మనకైతే ఉండడం అయితే జరుగుతుందండి. చాలా చక్కగా ఉన్నది. మొత్తం కూడా లిఫ్ట్ కూడా ఉన్నది. ఒకసారి మనం పైకి వెళ్దాము. పైన వ్యూ అనేది చూపించే ప్రయత్నం అయితే చేశాను. పదండి. పైన వ్యూ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉంది. మొత్తం కూడా పైన వ్యూ అండి. మొత్తం కూడా ఇక్కడ మనకి 25 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్నది. ఇది మొత్తం కూడా మనకి అన్ని కూడా ఫుల్ ఫిలప్ అయిపోయి ఉన్నది ఏరియా మొత్తం కూడా. ఇది మొత్తం కూడా కనిపిస్తుంది కదా, మంచి ప్రైమ్ లొకేషన్. ఈ హౌస్ అయితే మిస్ అయితే చేసుకోవద్దు. ఇది మొత్తం నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్ అండి. ఒకసారి మనం లిఫ్ట్ నుంచి పద్ధతి రాగానే ఇక్కడ మనకి స్టెప్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ స్టెప్స్ నుంచి రాగానే ఒకటే ఫ్లోర్ లో ఒకటే ఫ్లాట్ అనమాట. ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మనం ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. పైన మొత్తం కూడా ఫాల్ సీలింగ్ మొత్తం కూడా కనిపిస్తుంది. అయితే మెయిన్ డోర్ కూడా చాలా బందోబస్తుగా అయితే చేశారు. ఇది మొత్తం కూడా మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒకసారి మీకు మెయిన్ డోర్ డిజైన్ చూపిస్తాను చూడండి. ఇది నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్. అంటే మీకు ఎక్కడా కూడా ₹1 ఖర్చు పెట్టకుండా అన్ని కూడా ఓనర్ గారే సమకూర్చారనమాట. మరియు డైరెక్ట్ గృహప్రవేశానికి అయితే రెడీగా ఉన్నదండి. ఒకసారి మనం వెళ్దాము, లోపలికి వెళ్ళి కూడా మిగతా విషయాలు మాట్లాడుకుందాము. 3 BHK హౌస్. ఇది మొత్తం కూడా 233 గజాల స్థలంలో అయితే నిర్మాణం అనేది చేశారు. ఫాల్ సీలింగ్ అండ్ కింద టైల్స్ వరకు అంటే మంచి అన్ని కూడా క్వాలిటీ అయితే వేయడం అయితే జరిగిందండి. ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత మంచి డిజైన్ గా ఉన్నదో. అన్ని లైట్స్ దగ్గర నుంచి అన్ని కూడా మనకి ఫిట్ అయిపోయి ఉండడం అయితే జరిగిందండి. మొత్తం కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనకి హాల్లోనే మనకి 2 UPVC విండోస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ముందుగానే మీకు చెప్పాను కదా ఫ్లోర్ కి అనేది ఒక ఫ్లాట్ మాత్రమే ఉండడం అయితే జరుగుతుందండి. ఇది నార్త్ ఫేసింగ్ లో ఉన్నది. 2500 SFT వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి. మనకి ₹5500 పర్ SFT అయితే మనకి చెప్తూ ఉన్నారండి. పూజ గది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఒక నలుగురు కలిసి మంచిగా సత్యనారాయణ వ్రతం చేసుకునే విధంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అంత పెద్దగా ఉన్నది అనమాట పూజ గది కూడా. చూడండి కిచెన్ ఏరియా కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నదో. మనకి అన్ని కూడా నియర్ బై గానే ఉండడం అయితే జరుగుతుందండి. పక్కనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, అంటే ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇక్కడ పక్కన మనకి విజయ హై స్కూల్, సెంట్ తెరీసా హై స్కూల్, మనకి 2 నుంచి 4 కిలోమీటర్ల మధ్యలో ఇక్కడ మనకి హాస్పిటల్స్ కూడా అంకురా చిల్డ్రన్స్ హాస్పిటల్, అదే విధంగా లైఫ్ లైన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. పక్కనే మనకి ఉషాదయ సూపర్ మార్కెట్ అండ్ రత్నదీప్ సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి లొకేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఇది మొత్తం కూడా బాల్కనీ ఏరియా అండి. ఇది మొత్తం కూడా 3 BHK ఎంత చక్కగా ఉన్నదో. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ నిర్మాణం అయితే చేశారు. మీరు పంతులు గారిని పిలిపించుకోవచ్చు. మీకు వాస్తు పరంగా కూడా 100% వాస్తుతో అయితే నిర్మాణం అయితే చేశారండి. ఒకసారి మనం వెళ్దాము. అదే యూటిలిటీ ఏరియా చూసాం కదా, ఒకసారి మనం లోపల కూడా వెళ్దాము. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ₹5500 పర్ SFT అయితే చెప్తూ ఉన్నారండి. మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నది అపార్ట్మెంట్ అనేది. ఒకసారి మనం బెడ్రూమ్ ఏరియా చూద్దాము. ఇది మొత్తం కూడా బెడ్రూమ్ ఏరియా అండి. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ నియబర్స్ కూడా చక్కగా ఉన్నారు. మీరు హౌస్ అయితే కొనుక్కుంటే పక్కనే మంచి కాలనీస్ అయితే ఉన్నాయండి. మొత్తం కూడా ఇక్కడ మనకి బాత్రూమ్ అనేది చూసుకోవచ్చు మనము. ఇది మొత్తం కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండి. మొత్తం కూడా ఇది రూమ్ నెంబర్ 1, బెడ్రూమ్ నెంబర్ 1 మీరు చూస్తున్నది. మొత్తం కూడా మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేసుకుందామంటే మనకి స్క్రీన్ పైన ఆ నెంబర్ అయితే ఉంటుందండి. దాని నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము. అదేవిధంగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు కూడా పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తామండి. ఇక్కడ ECIL రాధిక ఏఎస్రావు నగర్ కాప్రా మున్సిపాలిటీ ఏరియాలో మనకి ప్రాపర్టీస్ చూస్తున్న వారికి ఇది ఒక చక్కనైన ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓన్లీ 4 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి. మీకు ముందుగానే చెప్పిన ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మనకు కనిపిస్తుంది కదా. అన్ని సౌకర్యాలతోటి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది అపార్ట్మెంట్ అయితే. ఇది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి
అపార్ట్మెంట్ అండి. దీన్ని మిస్ అయితే చేసుకోవద్దు. ఈ 3 BHK హౌస్ అనేది మీకు 2500 SFT అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా యూడిఎస్ వచ్చేసి మనకి 84.5 అయితే యూడిఎస్ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది బెడ్రూమ్ నెంబర్ 1. ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా, ఇది బెడ్రూమ్ నెంబర్ 1. అదేవిధంగా ఇది బెడ్రూమ్ నెంబర్ 2 అండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3. ఇప్పుడు మనకు కనిపిస్తుంది మొత్తం కూడా. ఓకేనా. ఇక్కడ మనకి బయటికి వెళ్ళడానికి అంటే బాల్కనీలోకి వెళ్ళడానికి ఇక్కడ మనకి మరో డోర్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఇది మొత్తం కూడా బాల్కనీ ఏరియా అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా పెద్దగా ఉన్నది మొత్తం కూడా. ఇక్కడ మనకి పక్కకే స్కూల్స్ అన్ని కూడా మనకి నియర్ బై గానే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనకి మెయిన్ రోడ్ కూడా పక్కకే ఉంటుంది. ఇక్కడ మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ పక్కకే మనకి మెయిన్ రోడ్ కూడా ఉంటుంది అనమాట. చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట. ఇది మిస్ అయితే చేసుకోకండి. ఒకసారి మీకు పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో నేను మొత్తం కూడా చూపిస్తాను. ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. పైన వ్యూ కూడా చూపిస్తాను. ఒకసారి పైకి వెళ్దాము. పైన వ్యూ చూసుకుంటూ మరిన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చూసారు కదా, మొత్తం కూడా ప్రాపర్టీ మొత్తం కూడా ఎంత చక్కగా ఉన్నదో. మీకు ఒక ఇండివిజువల్ ఫీల్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అంటే మనకి ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి ఇక అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉన్నది, కేవలం 4 ఫ్లాట్లు మాత్రమే ఉండడం అయితే జరిగింది. ఇది మొత్తం కూడా మనకి రాధిక, ECIL, ఏసరనగర్ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్న వారి కోసం ఇది ఒక చక్కనైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం కూడా కాపురం మున్సిపాలిటీ ఏరియా క్రిందికి అయితే రావడం అయితే జరుగుతుంది. సిటీ సెంటర్ ఆఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది GHMC మున్సిపల్ పరిధిలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు మరిన్ని పూర్తి వివరాల కోసము స్క్రీన్ పైన మనకి వృద్ధి ప్రాపర్టీస్ వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది, తనకైతే కాల్ చేయండి. పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.